వెల్కమ్ టు కిచెన్ క్వీన్. సో ఈ రోజు మన కిచెన్ క్వీన్ లో ఒక డిఫరెంట్ రెసిపీని ప్రిపేర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు కుకరీ ఎక్స్పర్ట్ అమీమా జరీన్ గారు. సో రెసిపీ ఏంటో తెలుసుకుందామా? హాయ్ అమీమా గారు. హాయ్ నిఖిత. ఎలా ఉన్నారు? ఫైన్. సో ఈ రోజు ఏం ప్రిపేర్ చేస్తున్నారు డిఫరెంట్ గా? చికెన్ జకుటి. చికెన్ జకుటి పేరు వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. డిఫరెంట్ గా ఉంటుందా? డిఫరెంట్, కొంచెం గ్రేవీ టైప్ లో రోటీకి బాగుంటుంది. రోటీకి బాగుంటుంది అంటే స్నాక్ కాకుండా కర్రీ కర్రీ. సో చికెన్ జకుటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తాను. చికెన్ జకుటికి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఆయిల్, పచ్చిమిర్చి, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పచ్చి కొబ్బరి పేస్ట్, ఉల్లి తరుగు, ఎండుమిరపకాయలు, గసగసాలు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, లవంగం, చెక్క. చికెన్ జకుటికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ప్రాసెస్ తెలుసుకుందాం. చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే చికెన్, దాంతో పాటు కొబ్బరి పేస్ట్. మామూలుగా గ్రేవీ అనగానే చికెన్, కొబ్బరి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాం, పౌడర్లు వేసుకుంటాం, మిరప్పొడి, ధనియాల పొడి అలా వేస్తాం. ఇందులో ఏంటంటే రాగా వేసుకుంటున్నాం, అలాగే రాగా చేసి ఫ్రై చేసి మసాలా చేసుకుంటున్నాం. అదే డిఫరెంట్, ఇంకేం లేదు. ఓకే, సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం అన్ని కొంచెం మసాలాలు వేపుకుందాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెడదాం. చాలా లైట్ గా ఆయిల్ వేసుకోవాలి, కొద్దిగా, ఎందుకంటే ఆ పెనంకి అంటుకోకుండా, అంతే. సో నార్మల్ గా మనం మసాలాకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసేసుకోవాలి. ధనియాలు, కొద్దిగా మిరియాలు, జీలకర్ర. మనం ఇవన్నీ పౌడర్ చేసి వేసుకుంటాం మామూలుగా. చెక్క, లవంగం, ఇవి కూడా లవంగము, చెక్క, ఎండుమిర్చి. దానికి ఎంత కారం కావాలని మనం కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుంటాము. ఇది వేగిపోయింది. ఒక బౌల్ తీసేస్తాం. సో మసాలా అంతా వేయించుకొని పక్కన పెట్టుకున్నాము. నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? నెక్స్ట్ గసగసాలు, జీడిపప్పు కూడా వేయించుకుందాం. ఓకే, కొద్దిగా ఇందాకట్లాగానే ఆయిల్. ఇప్పుడు జీడిపప్పు టేస్ట్ కోసమా లేకపోతే? టేస్టే కదా, డిఫరెంట్ టేస్ట్. కొంచెం వేగింది, ఇందులోనే గసగసాలు వేస్తాం. ఓకే, తొందరగా కలపండి, మాడిపోతాను. తీసేస్తాం ఇది కూడా. ఇందులో ఇంకొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ కూడా వేపేయాలి. ఇవేందుకు వేస్తున్నారు అంటే డైరెక్ట్ కూడా వేస్తాం, కొద్దిగా పేస్ట్ లాగా వేస్తాము. ఇది కూడా దాంట్లో మసాలాలో వేసేస్తుంది. ఓకే, ఇది ఒక స్వీట్నెస్ వస్తుంది కర్రీకి. ఇప్పుడు ఇది మసాలాలో వేసి గ్రైండ్ చేస్తాం. ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా చాలు, ఇది పక్కన పెట్టేస్తాం. కొంచెం చల్లారుతుంది ఇవన్నీ. ఇలాగా మనము చికెన్ స్టవ్ మీద పెట్టి మూత పెట్టి తర్వాత పేస్ట్ చేసుకుంటాం మనం. ఇప్పుడు ఇంకో కడాయి పెట్టి సో ఇందులో మళ్ళీ ఆయిల్ వేయాలి. ఇప్పుడు కర్రీ కాదు, ఇప్పుడు దీనికంతా ఎక్కువ ఆయిల్ కాదు. ఈ ఉల్లిపాయ ఏముంది, ఆ వేడికి మెత్తబడుతుంది అంతే, వేగాలి కాదు. అందుకని నేను అలాగే పెట్టాను కొంచెంసేపు. ఇప్పుడు చికెన్ సరిపడా ఆయిల్ వేసుకుంటాం. రెగ్యులర్ ప్రాసెస్ అయితే లవంగం, చెక్క అవి అన్నీ వేసుకుంటాం. ఇప్పుడు ఏం లేదు, డైరెక్ట్ ఆనియన్స్ ఏం చేస్తామంటే కొంచెం మనము తురుముకోవాలి. ఎందుకంటే ముద్దగా ఉంటుంది కదా, ఇది పీసెస్ లాగా అయితే ముక్కల్లాగా ఉంటుంది అనమాట. అందుకని కొంచెం తురుముకోవాలి. కొబ్బరి తురుము ఉంటుంది అందులో తురుము. ఓకే, నూనె వేడైంది. ఓకే, అంటే డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు కదా, మళ్ళీ తురిమారు ఎందుకు? ఇది కొంచెం ముద్దగా ఉంటుంది, గ్రేవీ లాగా. అవును, ఇందులో టొమాటో ఏది యూజ్ చేయలేదు కదా. ఆ గ్రేవీ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో నిమ్మకాయ కానీ, మనము టమాటా కానీ, ఆమ్చూర్ పౌడర్, పులుపుకు సంబంధించిన ఐటమ్స్ వాడట్లేదు. కొంచెం స్వీట్గా ఉంటుంది రోటీ. కావాలంటే నిమ్మకాయ చెక్క పక్కన పెట్టుకొని పిండుకోండి. అది కంపల్సరీ ఉంటుంది. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి అస్సలు వేయకూడదు. వేసలేదు. ఇంకా మనకి ఆ రెండు కారాలు, మిరియాలు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు ఉన్నాయి, ఎండు మిరపకాయలు ఉన్నాయి, మూడు ఉన్నాయి. అది సరిపోతుంది.
ఇప్పుడు చికెన్ ఇందులో వేసేస్తాం. ఇప్పుడు సాల్ట్, కర్రీకి సరిపడా సాల్ట్ ఇప్పుడు వేసుకోవాలి. ఇది బోన్స్ బాగుంటుంది, బోన్లెస్ కంటే కూడా బోన్స్ తోటి చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని కాసేపు మూత పెట్టేస్తాము. సో ఇది ఎన్ని మినిట్స్ లో కుక్ అవ్వాలి? 10 minutes ఉడక. మళ్ళీ మనం తిప్పుకొని మన మసాలాతో కూడా మళ్ళీ ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు ఆ ఉప్పు వేసాం కాబట్టి అందులో వాటర్ వచ్చి ఉంటుంది కదా, దానికి దగ్గరకు వచ్చి ఉంటుంది, ఉడికిపోతుంది. మూత పెట్టాము, ఒకటి సిమ్ లో ఉంది, ఉడికిపోతుంది. ఓకే, ఈ లోపు మళ్ళీ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఏం కావాలి? జార్, మిక్సీ జార్. ఓకే, ఇందులో ఫస్ట్ మనము ఎండుమిరపకాయలు చేసుకున్నాం కదా, ఈ పౌడర్ వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇది విడివిడిగా గ్రైండ్ చేసుకుంటారా లేకపోతే విడివిడిగానే? ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా ఇందులోనే వేసేసుకో. వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి తిప్పుతాం, మూతేసి. కొంచెం ఇట్లా ఫ్రై అయింది కదా, దీనిలో ఇప్పుడు ఈ మసాలా వేసేస్తాం. ఇందులో వాటర్ ఏది యాడ్ చేయకూడదు? ఇప్పటి వరకు చేయలేదు మనం. అవును, ఇప్పుడు మనం కొబ్బరి పేస్ట్ వేసినప్పుడు చేయాలి. ఓకే, కొబ్బరి, గసాలు, కాజు వేస్తాం కదా. ఇది కలర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో మనం పసుపు కూడా యాడ్ చేయలేదు. అవును, ఈ ఫ్లేవర్స్ కి దీనికి కలర్ కి వేరుగా ఉంటుంది. మామూలుగా మనం పెరుగు వేసినా కొంచెం వేరే కలర్ వస్తుంది, పసుపు పొడి వేసినా వేరే కలర్. ఇందులో పసుపే వేయలేదు ఇప్పటి వరకు మనం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మసాలా వేసి మూత పెట్టి మళ్ళీ కాసేపు మళ్ళీ ఇంకొక ఇది ఉడికేంత వరకు మనం ఇంకొక పేస్ట్ కూడా చేసుకుంటాం. నెక్స్ట్ మనం కొబ్బరి గసాలు పేస్ట్ ఉంది కదా, ఇది చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం వాటర్ వేయకుండా పేస్ట్ చేసుకున్నాం. కొబ్బరి లేకపోతే కొబ్బరి, కాజు, గసాలు, పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి మళ్ళీ పేస్ట్ చేసుకోవాలి వాటర్. సో అదే మిక్సీ జార్ లో ఇప్పుడు మళ్ళీ వేయించుకున్న జీడిపప్పు ప్లస్ గసగసాలు వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు పచ్చి కొబ్బరి పేస్ట్. ఈ ముక్కలు గట్టిగా ఉంటాయి కదా, కాజు సాఫ్ట్ ఉంటుంది కదా, అందుకని చెప్పి నేను అలా వేసాను. ఇప్పుడు స్పైసీ కావాలి అంటే పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ వేసిన మసాలా కూడా వేసేసాము. ఇప్పుడు జీడిపప్పు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, గసగసాలు ఈ పేస్ట్ వేయాలి. సో చికెన్ ఉడికిందో లేదో చూద్దామా? కారం అంతా కూడా దీన్ని బాగా పట్టేస్తుంది. ఇప్పుడు మనం ఈ పచ్చి కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు, పచ్చిమిర్చి ఈ పేస్ట్ వేసుకుని ఇది మూత పెట్టి ఉడికించాల్సిన అవసరం ఏం లేదు మనకి. కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుంది. దీన్ని మీ ఇష్టం, ఇంకా దగ్గర చేసుకోవాలన్నా ఇంత చాలు, రోటీకి ఇంత గ్రేవీ అనుకుంటే ఇంతటితోనే మనం ఆపేసుకోవాలి. అయిపోయింది, స్టవ్ ఆపేసి ఒక 5 minutes. ఎందుకనంటే కింద వేడి ఉంటుంది, స్టవ్ది కడాయి వేడి ఉంటుంది, గ్రేవీలో వేడి, ఇవన్నీ రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు అలా వదిలేసి తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. ఓకే, సరే. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. ఓకే, వేడిగా ఉంది. అసలు కలర్ కారం పొడి వేసిన తర్వాత ఎలాగైతే వస్తుందో ఆయిల్ లో అదే కలర్ వచ్చింది అన్నమాట. ఫ్లేవర్ మీకు డిఫరెంట్ గా తెలుస్తుంది. సో టేస్ట్ ఓకే, స్పైసీగా ఉంది. స్పైసీ ఉంటుంది, రోటీ కదా, రోటీ చప్పగా ఉంటుంది కాబట్టి రోటీ కాంబినేషన్ ఇది కాబట్టి స్పైసీగా ఉండాలి. బాగుంది. పచ్చి కొబ్బరి పేస్ట్ కమ్మగా ఉంది, ఎందుకంటే జీడిపప్పు, గసగసాలు పేస్ట్ చేసి వేసాం కాబట్టి, కొబ్బరి పేస్ట్ ఉంది కాబట్టి. టేస్ట్ తో పాటు పేరు కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. చికెన్ జకోటి చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. మా వ్యూవర్స్ కి చెప్పాను. సో వ్యూవర్స్,
చికెన్ జకోటి చాలా డిఫరెంట్ గా ఉంది, అందరూ ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి. చికెన్ జకోటికి కావాల్సిన పదార్థాలు: చికెన్, దాల్చిని చెక్క, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి కొబ్బరి పేస్ట్, నూనె, జీడిపప్పు, గసగసాలు, ఉప్పు, లవంగాలు. చికెన్ జకోటి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ధనియాలు, మిరియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిని చెక్క, ఎండుమిర్చి వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీడిపప్పు, గసగసాలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో చికెన్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు కుక్ చేయాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న ధనియాలు, ఎండుమిర్చి వేసుకొని పౌడర్ చేసుకోవాలి. అందులో వేయించుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కూడా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న చికెన్ లో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న జీడిపప్పు, వేయించుకున్న గసగసాలు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి కొబ్బరి పేస్ట్, తగినంత నీళ్లు పోసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ని ఉడుకుతున్న చికెన్ లో కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే ఎంతో డిఫరెంట్ గా ఉన్న చికెన్ జకోటి తినడానికి రెడీ. సో వ్యూయర్స్, ఇదండి ఇవాళ మన కిచెన్ క్వీన్ చికెన్ జకోటి. డిఫరెంట్ గా ఉంది, అందరూ ట్రై చేయండి. మరో కిచెన్ క్వీన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సరే, నమస్తే.